అండి. వెల్కమ్ టు స్వస్తిక లక్ష్మి వ్లాగ్స్. ఈరోజు నేను వచ్చేసి గుంటూరులో ఎంతో ఫేమస్ అయిన గొర్రెల మండికి వెళ్తున్నాను. మన గుంటూరు జిల్లాలో ఉన్న నల్లపాడు అంటే మనందరికీ గుర్తు వచ్చేది ఈ గొర్రెల మండినే కదా. ఈ మండికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా కేవలం ఈ సంతలో ఉండే గొర్రెల కోసమే కాకుండా ఇక్కడ దొరికే ఫుడ్ కోసం కూడా చాలామంది వస్తూ ఉంటారు. అయితే ఈ గొర్రెల మండి ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే ఉంటుంది. మార్నింగ్ 4 గంటల నుంచి సాయంత్రం 4, 5 గంటల వరకు అయితే ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 అయ్యింది. అప్పటికే సంత మొత్తం ఖాళీ అయిపోయింది. గొర్రెలను సర్దుకొని అంతా వెళ్ళిపోతున్నారు. మీరు గనక పొద్దున్నే వచ్చినట్లయితే ఫుల్ క్రౌడ్గా ఉంటుంది ఇదంతా. ఇక్కడ ఫుడ్ ఎందుకు ఇంత ఫేమస్? దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తినడానికి గల కారణం ఇక్కడే ఉండే పొట్టేళ్లతో ఫ్రెష్గా అప్పటికప్పుడు మటన్ కొట్టి ఓపెన్గా లైవ్లో ఎటువంటి బర్నర్ పొయ్యిలు వాడకుండా కట్టెల పొయ్యి మీద వంట చేస్తారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ రాగి సంగటి, మటన్ కర్రీ చాలా ఫేమస్. మేమైతే రాగి సంగటి విత్ మటన్ కర్రీ ఒక బిర్యానీ తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా స్పైసీగా కూడా ఉంది. రాగి సంగటి విత్ మటన్ కర్రీ మస్ట్ ట్రై అని చెప్తా. మటన్ పీస్ కూడా మెత్తగా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. ప్లేస్ అయితే ఇంకా చాలా మాస్గా ఉంది. ఫ్యామిలీస్తో వచ్చి తినడానికైతే అంత ప్రిఫరబుల్ కాదని చెప్తా. ఇక్కడ పార్సల్స్ కూడా ఇస్తున్నారు. ఇంటికి పార్సల్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. రాగి సంగటి, మటన్ కర్రీనే కాదు ఇంకా చాలా ఐటమ్స్ కూడా ఉంటాయి. నాటుకోడి కూర, బోటీ కూర, మటన్ లివర్ ఫ్రై, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ సంతలో గొర్రెలే కాదండి, నాటుకోళ్ళు, కోడి పిల్లలు కూడా అమ్ముతున్నారు. నాటుకోళ్ళు అయితే నాకు చాలా ప్రైస్ తక్కువ అనిపించాయి. మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్ళారా? ఇప్పటి వరకు వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ గ్రూప్లో ఉన్న ఫుడీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.